వెల్కమ్ టు 99 టీవీ ఇన్సైట్. నేను లక్ష్మి. ఈ రోజు మనం భారతదేశంలోని టాప్ ధనిక రాజ కుటుంబాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు ఈ దేశంలో రాజులు, మహారాజులు తమ తమ ప్రాంతాలను పరిపాలిస్తూ అపారమైన శక్తి, సంపద, గౌరవం అనుభవించారు. ఆ కాలంలో రాజభవనాలు వెలుగులతో మెరిసిపోతూ ఉండేవి. పెద్ద పెద్ద ప్రాంగణాలు, అద్భుతమైన అలంకరణలు, ఎక్కడ చూసినా సేవకులు తిరుగుతూ ఉండే వాతావరణం కనిపించేది. రాజరిక దుస్తులు, విలాసవంతమైన జీవితం, అపారమైన ఆస్తులు అన్నీ కలిపి రాజ కుటుంబాల వైభవాన్ని ప్రతిబింబించేవి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లోకి వచ్చిన ఈ రాజ కుటుంబాల ప్రభావం పూర్తిగా అంతరించిపోలేదు. ఇప్పటికీ చాలా రాజ కుటుంబాలు తమ సాంప్రదాయాలను కొనసాగిస్తూ, ఆస్తులని కాపాడుకుంటూ, వ్యాపారాలు చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాయి. కొందరు రాజకీయాల్లోకి కూడా వచ్చారు. మరికొందరు తమ ప్యాలెస్లను హోటల్స్ గా మార్చి ప్రపంచానికి తమ వైభవాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ప్రముఖ రాజ కుటుంబాల గురించి విస్తృతంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా పటౌడీ రాజ కుటుంబం గురించి చెప్పుకోవాలి. ఈ కుటుంబానికి చెందిన ప్రముఖ వ్యక్తి సైఫ్ అలీ ఖాన్. ఆయన ఒక బాలీవుడ్ నటుడుగానే కాకుండా పటౌడీ నవాబ్ కుటుంబ వారసుడిగా కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా సేవలందించారు. టైగర్ పటౌడీ అని కూడా పిలిచేవారు. 2011లో ఆయన మరణించిన తరువాత సైఫ్ అలీ ఖాన్ ఈ కుటుంబానికి వారసుడిగా బాధ్యతలు చేపట్టారు. పటౌడీ ప్యాలెస్ వంటి అద్భుతమైన ఆస్తులు, వేల కోట్ల విలువైన సంపద ఈ కుటుంబం దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత జైపూర్ రాజ కుటుంబం. రాజస్థాన్లోని జైపూర్ నగరం పింక్ సిటీగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరానికి రాజ కుటుంబం ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. భవానీ సింగ్ ఒకప్పుడు ఈ కుటుంబానికి అధిపతి. ఆయన మరణించిన తరువాత ఆయన కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ నేటికి ఈ వంశం ప్రాచుర్యం పొందుతోంది. ఈ కుటుంబం తమ ప్యాలెస్ ను హోటల్స్ గా మార్చి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. మరాఠా సామ్రాజ్యానికి చెందిన భోంస్లే వంశం కూడా భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన రాజ కుటుంబాలలో ఒకటి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ వంశానికి ప్రాణం పోశారు. ఆయన ధైర్యం, యుద్ధ నైపుణ్యం చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. ఆయన వారసులు నేటికి మహారాష్ట్రలో గౌరవంగా జీవిస్తున్నారు. ఉదయన్ రాజే భోంస్లే ఈ వంశానికి చెందిన ప్రముఖ వ్యక్తి. ఆయన రాజకీయాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక మరో రాజు కుటుంబం బికానేర్ రాజు కుటుంబం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. లాల్గఢ్ ప్యాలెస్ ఈ కుటుంబానికి చెందిన అద్భుత నిర్మాణం. రాజశ్రీ కుమారి ఈ కుటుంబానికి చెందిన ప్రముఖురాలు. ఆమె కేవలం రాజ కుటుంబ సభ్యురాలు మాత్రమే కాదు, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన షూటర్ కూడా. ఆమెకు అర్జున్ అవార్డు కూడా లభించింది. జోధ్పూర్ రాజ కుటుంబం గురించి చెప్పుకుంటే ఉమైద్ భవన్ ప్యాలెస్ గుర్తుకు వస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ ప్యాలెస్లలో ఒకటి. ఈ ప్యాలెస్ లో భాగాన్ని లగ్జరీ హోటల్ గా మార్చారు. మహారాజా గజ్ సింగ్ ఈ కుటుంబానికి ప్రస్తుత వారసుడు. మొహరన్గఢ్ కోట కూడా ఈ కుటుంబం ఆస్తిలో భాగమే. ఈ కుటుంబం సంపదతో పాటు చారిత్రక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. బరోడా గైక్వాడ్ కుటుంబం కూడా ఎంతో సంపన్నమైన రాజవంశాలలో ఒకటి. గుజరాత్లోని బరోడా ప్రాంతాన్ని ఈ కుటుంబం పరిపాలించింది. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ఈ కుటుంబ వైభవానికి ప్రతీక. ఈ ప్యాలెస్ లో వందలాది గదులున్నాయి. సమర్జిత్ సింగ్ గైక్వాడ్ ఈ కుటుంబానికి వారసుడు. ఈ కుటుంబం ఇప్పటికీ వేల కోట్ల ఆస్తులను కలిగి ఉంది. రాజ్కోట్ రాజ కుటుంబం తమ ఆస్తులను వ్యాపారాలుగా మార్చి మరింత సంపన్నంగా మారింది. హోటల్స్, విద్యుత్ ప్రాజెక్టులు, బయోఫ్యూయల్ రంగాలలో పెట్టుబడులు పెట్టి తమ సంపదను పెంచుకుంటున్నారు. వీరి జీవన శైలి ఇప్పటికీ రాజుల్లాగే ఉంటుంది. అల్సిఫర్ రాజ కుటుంబం కూడా రాజస్థాన్ చరిత్రలో ఒక ముఖ్యమైన భాగం. ఈ కుటుంబం జైపూర్, రణథంబోర్ ప్రాంతాలలో అనేక అద్భుతమైన నిర్మాణాలను నిర్మించింది. అభిమన్యు సింగ్ ఈ కుటుంబానికి చెందిన ప్రముఖ వ్యక్తి. మైసూర్ వడియార్ రాజవంశం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రాజ కుటుంబాలలో ఒకటి. మైసూర్ ప్యాలెస్ ప్రపంచంలోనే అద్భుతమైన రాజభవనాలలో ఒకటి. ఈ వంశం యదువంశానికి చెందినదిగా చెప్పబడుతుంది. శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ మరణం తర్వాత ఈ కుటుంబం వారసత్వాన్ని కొనసాగిస్తోంది. చివరిగా మేవార్ రాజవంశం. మహారాణా ప్రతాప్ ఈ వంశానికి అత్యంత గొప్ప ప్రతినిధి. మొఘల్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన వీరుడు ఆయన. ఆయన వారసులు నేటికి ఉదయపూర్లోని సిటీ ప్యాలెస్ లో నివసిస్తున్నారు. అరవింద్ సింగ్ మేవార్ ఈ వంశానికి ప్రస్తుత వారసుడు. ఈ కుటుంబం చరిత్ర, గౌరవం, సంపద అన్నీ కలిపి అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. మొత్తంగా చూస్తే భారతదేశంలో రాజరిక వ్యవస్థ అధికారికంగా ముగిసిపోయినా
ఈ రాజ కుటుంబాల ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. వారు తమ సాంప్రదాయాలను కాపాడుకుంటూ కొత్త కాలానికి అనుగుణంగా వ్యాపారాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. వారి జీవితం చూస్తే పుట్టుకతోనే విలాసవంతమైన జీవితం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అయితే ఈ సంపద వెనుక చరిత్ర, పోరాటాలు, సంస్కృతి, వారసత్వం అన్నీ దాగున్నాయి. ఈ రాజకుటుంబాలు భారతదేశపు వైభవమైన గతాన్ని మనకి గుర్తు చేస్తూనే ఉన్నాయి.